భక్తుల కోసం అంటే కేవలం పుణ్యక్షేత్రాలు తిరగాలనుకునే ప్రయాణికుల కోసం ఈ ట్రైన్ని స్పెషల్గా కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఇప్పటివరకు చాలా రాష్ట్రాల్లో ఈ ట్రైన్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇదే మొట్టమొదటి ట్రైన్. ఆ ట్రైన్ పేరు భారత్ గౌరవ్. పుణ్యక్షేత్రాలన్నింటినీ ఒక రౌండ్ చుట్టేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెలుగు రాష్ట్రాలకి ఈ ట్రైన్ని కేటాయించింది. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి మొదలుపెట్టి మొత్తం నార్త్లో ఉన్న పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా పూరి దగ్గర నుంచి మొదలుపెట్టుకుని అయోధ్య, వారణాసి, కాశీ, ప్రయాగ ఇలా అన్నిటిని కూడా ఒక రౌండ్ చుట్టేయడానికి ఈ ట్రైన్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ట్రైన్ విజయవాడ వచ్చింది. ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటి, ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఈ ట్రైన్లో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు, వారి కంఫర్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే వారికి సంబంధించి అంటే పుణ్యక్షేత్రాల్లో దిగుతారు కరెక్టే, ఆ తర్వాత వాళ్ళు దర్శించుకోవడానికి ఏ ఏర్పాట్లు చేశారు, అలాగే తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఇటువంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ట్రైన్ లోపలికి వెళ్ళి విశేషాలు తెలుసుకునే ముందు ఈ ట్రైన్ ఒకసారి చూద్దాం. సాధారణంగా మనకి కనబడే ట్రైన్స్ అన్ని కూడా అంటే వందే భారత్ మాత్రం స్పెషల్ గా కనబడుతుంది, కానీ మిగతా ట్రైన్స్ అన్ని కూడా సూపర్ ఫాస్ట్ అన్ని కూడా ఒకే కలర్ లో కనబడుతుంటాయి. బట్ ఈ వందే భారత్ ట్రైన్ లో కాకుండా దీన్ని కూడా డిఫరెంట్ గా డిజైన్ చేసింది దక్షిణ మధ్య రైల్వే. అందులో మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం. ఇది ఏ విధంగా ఆధ్యాత్మికతని పెంపొందించే విధంగా పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా ట్రైన్ మీద వారంతా కూడా ఒక ఆర్ట్ లాగా వేసి ఉంచిన దృశ్యాన్ని కూడా మనం చూస్తాం. భారత గౌరవం అని పేరు పెట్టడమే కాదు, పుణ్యక్షేత్ర యాత్ర అని కూడా ఈ ట్రైన్కి వీళ్ళు పేరు పెట్టారు. అంటే ప్రముఖంగా నార్త్ ఇండియాలో ఉండే ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇది చుట్టూ వస్తుంది కాబట్టి వాటికి సంబంధించింది. అలాగే మొత్తం ఇండియాలో ఏదైతే పాపులర్ టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్ విజువల్స్ని, అలాగే ఏదైతే భారతీయ కళల్ని కూడా వీటిపైన ట్రైన్ పైన ప్రతిబింబించేలా, ఎందుకంటే ప్రతి స్టేషన్లో ఇది ఆగుతుంది కాబట్టి వాటన్నిటిని కూడా ప్రతిబింబించేలా మొత్తం అంతా ట్రైన్ కూడా పూర్తిగా ఇక్కడ మనల్ని డిజైన్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ప్రతి కాశీ కానీ వారణాసి కానీ ఎటువంటి వారి సాంప్రదాయాలు ఉంటాయి అనే దాంతో పాటు అక్కడ ఏ రకాల పూజలు చేస్తారు అనే వాటిని కూడా, అలాగే మత సామరస్యానికి గుర్తుగా కూడా ఇక్కడ మనల్ని ఈ విధంగా ట్రైన్ మీద ప్రింట్ చేయడం కూడా చూస్తున్నాం. కేవలం ఆధ్యాత్మికతని పెంపొందించే విధంగా పుణ్యక్షేత్రాలన్నీ సింగిల్ టైంలో అంటే దాదాపుగా 9 రోజుల పాటు ఒకేసారి అన్ని పుణ్యక్షేత్రాలని సందర్శించే విధంగా ఈ ట్రైన్ని డిజైన్ చేయడం జరిగింది. ట్రైన్ ఆగితే ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా. బేసిక్గా ట్రైన్ ఆగిందంటే అంటే నేనున్న ప్లాట్ఫామ్ నెంబర్ 7 విజయవాడలో, ఇక్కడ ఏదైనా ట్రైన్ వచ్చిందంటే కనుక ఆ పైన మనం బోర్డు చూసి చెప్తాం అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని. బట్ ఇది మనం చూస్తున్న భారత్ గౌరవ్, ఈ ట్రైన్ చూస్తే మోస్ట్లీ అర్థమైపోయే విధంగా ఇదంతా కూడా పుణ్యక్షేత్రాల కోసం స్పెషల్గా వచ్చిన ట్రైన్ అని ప్రయాణికులు ఈజీగా గుర్తుపట్టే విధంగా ఈ ట్రైన్ని డిజైన్ చూస్తున్నాం. కేవలం టెంపుల్స్ మాత్రమే కాదు, చారిత్రక కట్టడాలన్నింటినీ కూడా, మొత్తం ఇండియాలో ఉన్న చారిత్రక కట్టడాలన్నింటినీ కూడా ఈ ట్రైన్ పైన డిజైన్ చేసిన పరిస్థితి. ఎందుకంటే సౌత్ ఇండియా నుంచి మొదలు పెట్టుకుని నార్త్ ఇండియా వరకు కూడా పూర్తిగా ఈ ట్రైన్ ఒక రౌండ్ వేస్తుంది కాబట్టి, ప్రతి స్టేషన్లో ఆగుతుంది కాబట్టి అందరికీ కూడా భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ విధంగా ట్రైన్ని డిజైన్ చేశారు. ట్రైన్ డిజైన్ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ప్రస్తుతానికి అయితే డిజైన్ చూసాం, లోపల ఫెసిలిటీలు ఏమున్నాయి, అలాగే లోపల వెళ్తున్న ప్రయాణికులు ఏమంటారో తెలుసుకుందాం. ఈ భారత్ గౌరవ్ ట్రైన్ ని 3 క్లాసెస్ గా రైల్వే విభజించింది. అందులో స్లీపర్ ఒకటి, సెకండ్ ఏసీ అండ్ థర్డ్ ఏసీ, సో 3 క్లాసెస్ గా విభజించింది. ప్రస్తుతం నేను సెకండ్ ఏసీలో ఉన్నాను. సెకండ్ ఏసీ మొత్తం కూడా దగ్గరగా 48 సీట్లు మాత్రమే దీంట్లో ఉంటాయి. ఇది ఎక్స్క్లూజివ్ గా అంటే కేవలము ఇది ప్రయాణికులు ఇండివిజువాలిటీ కోరుకునే ప్రయాణికుల కోసమని ఈ సెకండ్ ఏసీని స్పెషల్గా డిజైన్ చేసి ఉంచారు. దీంట్లో ప్రత్యేకంగా మనము ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా ఉండే క్లాసెస్కి అంటే ఎకానమీ కానీ, స్టాండర్డ్ కానీ, కంఫర్ట్ కానీ ఈ 3 క్లాసులకి సంబంధించి ప్రస్తుతం మనం ఉన్న దాంట్లో కంఫర్ట్ క్లాస్గా దీన్ని భావించాలి. ఇందులో ఒక సింగిల్గా ప్రయాణించే ప్రయాణికుడికే దగ్గర ఈ మొత్తం 9 రోజుల పాటు ఈ ప్రయాణానికి దగ్గరగా 31,510 రూపాయలు సింగిల్ క్లాస్కే ఇది మనం మనీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 8 రోజుల పాటు ప్రయాణం సాగుతుంది కాబట్టి వారికి బోర్డింగ్తో పాటు ఫుడ్ అన్నీ కూడా ఇక్కడి నుంచి ఏర్పాటు చేయాలి కాబట్టి స్పెషల్గా మనం చూసిన ఈ క్లాస్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎవరైతే ప్రయాణికులు అంటే పుణ్యక్షేత్రాలని దర్శించుకోవాలనుకున్న ప్రయాణికులు ఫ్యామిలీతో పాటు వస్తే కనుక వారి కంఫర్ట్స్ ఎక్కువ చూసుకుంటూ ఉంటారు, పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ క్లాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. మొత్తం 48 మాత్రమే, అంటే ఈ బోగిలో దగ్గర 48 సీట్లు మాత్రమే ఈ బోగి వరకు కేటాయించిన పరిస్థితి. కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు, ప్రయాణికులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము సికింద్రాబాద్లో ఎక్కామండి. ఎలా ఉంది ఫస్ట్ టైం భారత గౌరవ్ సంబంధించి స్పెషల్ గా ట్రైన్ వేశారు? నార్త్ లో ఉంది కానీ సౌత్ లో లేదు. యాక్చువల్గా చాలా బాగుందండి. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంది. మాకు మార్నింగ్ కాంప్లిమెంటరీ ఇచ్చారు, తర్వాత లంచ్, ఈవెన్ లంచ్ ఇవ్వడంతో పాటు లంచ్ అయిపోగానే ఎవ్రీ 1 hour క్లీన్ చేస్తున్నారు. బాత్రూమ్స్ చాలా హైజీనిక్ ఉన్నాయి. ఇందాక స్నాక్స్ తో పాటు కాంప్లిమెంటరీ ఇచ్చారు, అంటే స్నాక్స్
సంథింగ్ ఆలు భుజియా ఒకటి, టీ కాఫీ ఫ్రీ. మేమేమనుకున్నాం అంటే మొత్తం వాటర్ బాటిల్స్ మేమంతా ఫుడ్ చాలా తెచ్చుకున్నాం, అంతా మనదేనండి. కానీ ఇక్కడ మొత్తం ఎవ్రీథింగ్ ఫ్రీ అనమాట. అంటే యాజ్ ఆఫ్ నౌ టుడే వరకు అయితే అన్ని ఇచ్చారు. టైం టు టైం ఎవ్రీ 1 అవర్కి వస్తున్నారు. మనకి సపరేట్ ప్లేట్ ఇచ్చేసారు ఈ 1 వీక్ మనకే. లైక్ ఏవి ప్లేట్స్ ఇంకా మన దగ్గరే ఉంటాయి. ఫుడ్ కూడా మనం వెళ్ళటం లేదు, వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తున్నారు. 2 to 3 times అన్లిమిటెడ్ ఫుడ్. రోటీస్, అన్నము, 2 కర్రీస్, సాంబార్, రైస్, కర్డ్, పాపడు అన్ని అన్లిమిటెడ్. బేసిక్ గా ట్రైన్స్ అంటే మనం ట్రైన్ లో ఫుడ్ తినం, వాస్తవంగా ఎవరో తినరు. మరి ఈ ఫుడ్ ఎలా ఉంది? ఈ ఫుడ్ టేస్ట్ బాగుంది. ఈవెన్ మా కిడ్స్ కూడా సరిపోయింది. మేము ఏంటంటే ఇంటి దగ్గర తెచ్చుకున్నాం. పిల్లలకి బాగుంటుందో లేదని, పిల్లలకి కూడా చాలా బాగుంది ఫుడ్. ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. లైక్ వాళ్ళకి మనకి ఎవ్రీ కోచ్ కి 2-3 అసైన్ చేశారు. సంథింగ్ సూపర్వైజర్ లాగా ఎవ్రీ 1 hour వస్తున్నారు. వాళ్ళే ఏమన్నా ఇంకా కావాలా, ఉందా, ఏసీ తక్కువైందా ఎక్కువైందా, అంతా చాలా ప్రాపర్ గా చూస్తున్నారు. ఎంత పడుతుందండి ఛార్జ్? ఎంత చేశారు మీరు? సెకండ్ ఏసీ అయితే 30,000 పర్ హెడ్ అండి. థర్డ్ ఏసీ అయితే అరౌండ్ 24,000. స్లీపర్ అయితే 15,000 ఉంది. నువ్వు చెప్పు. మీకు ఇంకా ఏ ఫెసిలిటీస్ ఇచ్చారండి? అంటే ఓన్లీ ట్రైన్ తో పాటు అక్కడ దిగాక బోర్డింగ్ అవన్నీ అట్లా? ఏసీ అవన్నీ కూడా ఏసీవే ఉంటాయంట. సెకండ్ ఏసీ వాళ్ళకి రూమ్స్ కానీ ట్రావెలింగ్ ఇప్పటి నుంచి గుడి ట్రైన్ దిగినాక మళ్ళీ గుడికి వెళ్ళటానికి అకామిడేషన్ బస్సెస్ కూడా అన్ని ఏసీవే ఇస్తామని చెప్పారు. లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా మొత్తం AC AC. అక్కడ. బేసిక్ గా మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు. పూరి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అయోధ్య, మీరు మొత్తం వారణాసి అన్ని చూసుకుంటూ తిరిగి రావాలి. మామూలుగా అయితే మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ తీసుకెళ్ళడం కన్నా ఇది సింగిల్ ఒకేసారి రౌండ్ అయిపోతుంది కదా, ఎలా అనిపిస్తుంది? అంతా బాగుంది సార్. ఇంకా ఏంటంటే కొంచెం అన్ని బాగున్నాయి. కాకపోతే ఇప్పుడు రామేశ్వరం టు కాశీ అది కూడా పెడితే, ఆ యాత్ర కూడా పెడితే అందరికి, ఎందుకంటే రామేశ్వరం కాశీ 2 కలిసి చూడాలనుకుంటారు పెద్దవాళ్ళు ఎవరైనా. అది కూడా ముందు ఫ్యూచర్ లో కన్నా ప్లాన్ చేస్తే బాగుంటది అనిపించింది. అదొకటి. కొంచెం రైస్ ఒకటి మాత్రం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం ఇదిగా ఉంది. అది కొంచెం వాటర్ రిక్వెస్ట్ చేస్తే ఇంకా బాగుంటది. అన్ని మాత్రం ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ ఇబ్బంది కలిగే పరిస్థితి ఏం లేదండి? ఎక్కడ ఇబ్బంది ఏమి అనిపించలేదు. కాకపోతే మాకు మధ్యలో ఫస్ట్ చెప్పడం ఏంటంటే మార్నింగ్ ఫుడ్ ఇవ్వమని చెప్పారు. 12ంటికి ఎక్కుతారు కదా, ఫుడ్ ఇవ్వమని చెప్పారు. అందుకని మేము ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ముందు ఇస్తే ఎక్కే వాళ్ళకి అన్ని బాగుంటాయి. ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగతా అంతా చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు.